ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా కొనసాగుతోంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే లక్షల మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకు మొత్తం 45 రోజుల పాటు భక్తజన కోలాహలం మధ్య మహాకుంభమేళా జరగనుంది. ఈ ఆధ్యాత్మికత వేడుకకు దేశ విదేశాల నుంచి భక్తులు, సాధ్వీలు, సాధువులు, విదేశీయులు అంతా తరలి రానున్నారు. అయితే కుంభమేళాది అతి ప్రాచీన నేపథ్యం. ఇది చారిత్రక కాలం నుంచి కూడా జరుగుతూ వస్తోందని చెప్తారు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలోనే హర్షవర్ధనుడు ప్రయాగంలో కుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్లుగా చరిత్రలో నమోదైంది. కుంభమేళాను ఆదిశంకరుడు వ్యవస్థీకరపరిచి ప్రస్తుత రూపు కల్పించారంటారు. కుంభమేళా అనే పేరు అమృత కలశం నుంచి వచ్చింది. సాగర మథనం వల్ల పుట్టుకొచ్చిన అమృత బాండం నుంచి 4 చుక్కలు భూమిపై ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో పడ్డాయని ఐతిహ్యం. ఇక తల్లికి బానిసత్వం తప్పించేందుకు గరుత్మంతుడు స్వర్గం నుంచి అమృత బాండం తెస్తూ ఉండగా చుక్కలు జారిపడ్డాయని మరో కథనం. అమృతంలో అత్యంత పవిత్రతను సంతరించుకున్న ఆ 4 చోట్ల కుంభమేళ జరగటం ఆనవాయితీగా వస్తోంది. కుంభమేళా 4 రకాలు. ఏటా మాఘమాసంలో జరిగేది మాఘమేళా. ఇది కేవలం ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. 6 ఏళ్లకొకసారి జరిగేది అర్ధ కుంభమేళా. ఇది హరిద్వార్, ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. 12 ఏళ్లకొకసారి జరిగేది పూర్ణ కుంభమేళా. ఇది ప్రయాగ్రాజ్తో పాటుగా హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో కూడా జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత అంటే 144 ఏళ్లకొకసారి వచ్చేది మహాకుంభమేళా. అంత అరుదైనది కనుకనే దీనిని ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఇక దీన్ని ప్రయాగ్రాజ్లో మాత్రమే నిర్వహిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నది మహాకుంభమేళా. నలభై 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యాటకులు రానున్నారు. మొత్తం 35 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేక తేలియాడే పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేశారు. అటు చిన్న చిన్న పడవలపైన భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు. పదివేల ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి 1 కోటి మంది ఉండగలిగేలాగా సౌకర్యాలను కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే వెల్లడించారు. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 45,000 మంది పోలీసులను మోహరించింది. ఇక సాధువులకు సంబంధించిన 13 అఖండాలు కుంభమేళలో భాగం కానున్నాయి.
కుంభమేళా ప్రారంభంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రయాగ్రాజ్లో కుంభమేళా ప్రారంభమైంది. విశ్వాసం, భక్తి, సాంప్రదాయాల సంగమంతో ఎంతో మందిని ఒకచోట చేర్చింది. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుంది. పవిత్ర స్నానాలు ఆచరించి భగవంతుడి ఆశీస్సులు తీసుకునేందుకు లెక్కలేనంత మంది రావటం ఎంతో సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు వెళ్లే భక్తులు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ సహా అకామిడేషన్, అలాగే ట్రావెలింగ్ పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయని సూచించింది. ఈ మేరకు అడ్వైజరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. భక్తులను టార్గెట్ చేసి సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో నకిలీ వెబ్సైట్స్, లింకులను సృష్టించినట్లుగా తెలిపారు. ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్స్ కోసం డిస్కౌంట్ ఆఫర్, తగ్గింపు ధరలతో అట్రాక్ట్ చేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హోటల్, ధర్మశాల, గెస్ట్ హౌస్ బుకింగ్స్ చేసేటప్పుడు వచ్చే ప్రకటనలు, లింక్స్ నమ్మి మోసపోవద్దని అన్నారు. రిజర్వేషన్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.